వరాహి అమ్మవారిని పంచమ రోజున పూజ చేస్తే ఆమె కృప 100 రెట్లు పెరుగుతుందని మీకు తెలుసా? ఈ సంవత్సరం నవరాత్రులు చేయలేని వారు ఇప్పుడు ఈ ఒక్క రోజు పూజ చేసిన అమ్మవారి అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది. ఈ వీడియోలో పంచమి తిథి విశిష్టత ఏంటి, వరాహి అమ్మవారికి ఈ పంచమి తిథి ఎందుకు ముఖ్యమైనది, ఈ పంచమి తిథి రోజున అమ్మవారిని ఎలా పూజించాలి, ఈ పూజని ఎప్పుడు చేయాలి, అన్ని పూర్తి వివరాలు ఈ వీడియోలో చెప్తాను. హలో అండి, అందరికీ నమస్కారం. మన శ్రీమాత డివోషనల్ ఛానల్ కి స్వాగతం. మెయిన్ వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, వీడియోని మొత్తం చూసిన తర్వాత ప్లీజ్ అండి తప్పకుండా లైక్ చేయండి. అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేస్తే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. వారాహిదేవి ఎవరు అనే కొంతమందికి సందేహం ఉంటుందండి. అయితే వారాహిదేవి ఎవరు అనే విషయాన్ని లాంగ్ వీడియోలో చెప్పానండి. ఒక వీడియోలో మన ఛానల్లో ఉంటుంది. ఒకసారి మీరు తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ ప్రొఫైల్ పిక్ పై క్లిక్ చేస్తే ఛానల్ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ అన్ని వీడియోస్ ఉంటాయండి. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఆ వీడియోస్ చూడండి. అయితే పంచమి పూజ గురించి అయితే చెప్తున్నానండి. ముందుగా వారాహిదేవికి పంచమి తిథి ఎందుకు ముఖ్యమైనదో వివరిస్తాను. అమ్మవారు సప్తమాతృకులలో ఒకరు. ఇంకా అలాగే అమ్మవారికి ఇష్టమైన శక్తివంతమైన నామాలు ద్వాదశ నామాల్లో కూడా అమ్మవారిని పంచమ్యే నమః అని అంటుంటాము. పంచమి తిథి అంటే 5వ రోజు. ఈ తిథి ప్రత్యేకంగా స్త్రీ శక్తికి ఐశ్వర్యం కోసం చేసే పూజలకు అనుకూలమైన రోజుగా పరిగణించబడుతుంది. వరాహి అమ్మవారికి పంచమి రోజున పూజ చేస్తే పాపాలు తొలగిపోతాయి, దుష్ట శక్తులు నశిస్తాయి, ఆర్థిక సమస్యలు తగ్గుతాయి, భయాలు నిరాశలు తొలగిపోతాయి. ఈ పూజని ఈ పంచమి రోజునే కాదండి, ప్రతి నెల వచ్చే పంచమి రోజున కూడా ఈ పూజని చేసుకోవచ్చు. వరాహిదేవి నవరాత్రి పూజ చేయలేని వారు కూడా పంచమి రోజున వారాహి అమ్మవారికి పూజ చేస్తే చాలా మంచిదండి. అమ్మవారి పూజ సమయం ఉదయం చేసే వాళ్ళైతే సూర్యోదయానికి ముందే చేసేయాలండి. సాయంత్రం చేసేవారు అయితే 6 గంటల నుండి 9 గంటల వరకు ఈ లోపల అయితే పూజ చేయాలండి. ఈ పూజని శుక్లపక్షంలో వచ్చే పంచమి రోజైనా లేదా కృష్ణపక్షంలో వచ్చే పంచమి రోజైనా ఈ పూజను చేయవచ్చండి. ఈ రెండు శుభకరమే. ఈ పూజని మీరు పూజా మందిరంలోనే చేసుకోవచ్చు. లేదు మేము పంచమి పూజ ప్రత్యేకంగా చేస్తాం అనుకుంటే పీఠం వేసి కూడా చేసుకోవచ్చండి. పీఠం వేసి పూజ చేసే విధంగా అయితే కొన్ని నియమాలు పాటించాల్సి ఉంటుందండి. పూజ చేసే ముందు పూజా స్థలాన్ని శుభ్రపరచండి. తరువాత అమ్మవారి ఫోటోని విగ్రహాన్ని పెట్టండి. చంద్రం కుంకుమలతో అమ్మవారిని అలంకరించండి. అమ్మవారికి పూలతో పూలమాలలతో అందంగా అలంకరించండి. ఆ తరువాత నెయ్యి దీపం వెలిగించాలండి. ఈ రోజు కుదిరితే 5 నెయ్యి దీపాలు వెలిగించండి. ఈ రోజు చాలా మంచిది. నవరాత్రులలో కంద దీపం వెలిగించని వారు కూడా ఈ రోజు కంద దీపాన్ని వెలిగిస్తే చాలా మంచిది. ఓం వారాహి నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపిస్తూ అమ్మవారికి కుంకుమ అర్చన చేయండి. నైవేద్యంగా పాయసం, చక్కెర పొంగలి లేదా చిలకడ దుంపలు ఇవి నైవేద్యంగా పెట్టండి. అమ్మవారి పూజలో 5 సంఖ్యకి చాలా ప్రాధాన్యత ఉంటుంది. ఈ రోజు అమ్మవారికి విశేషంగా పంచహారతిని ఇవ్వండి. ఈ విధంగా అమ్మవారికి పంచమి రోజున సింపుల్ గా పూజ చేయండి. నవరాత్రి పూజ చేయలేని వారు కూడా ఈ విధంగా పంచమి రోజున పూజ చేస్తే కనుక అమ్మవారి అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది. నవరాత్రి పూజను చేసిన వారు కూడా పంచమి రోజున అమ్మవారి అనుగ్రహం పొందటానికి ఈ పంచమి పూజను అయితే చేసుకోవచ్చండి. ఈ పూజని ఎవరైనా చేసుకోవచ్చండి. అమ్మవారి అనుగ్రహం కావాలి అనుకునేవారు ఎవరైనా ఈ పూజని చేసుకోవచ్చండి. పంచమి రోజు వారాహిదేవి పూజ అనేది చాలా విశేషమైన పూజ అండి. వారాహిదేవి అనుగ్రహం ఆశీర్వాదం పొందడానికి పంచమి తిథి ఎంతో విశిష్టమైనదిగా చెప్పబడుతుంది. ఈ పూజని మీరు ఏదైనా కోరికతో చేస్తున్న విధంగా అయితే 9 పంచమి తిథులు ఉన్నప్పుడు కానీ లేదా 5 పంచమి తిథులు కానీ ఈ పూజను చేయవచ్చు. ఈ ధర్మబద్ధమైన కోరికలతో మాత్రమే అమ్మవారిని పూజించాల్సి ఉంటుందండి. ఇంతకు ముందు వీడియోలో కూడా నేను ఈ విషయాన్ని చెప్పానండి. అమ్మవారికి దండనాయకి అనే పేరు ఉంది. మనం అమ్మవారిని పూజించేటప్పుడు మన మనసులో ఎటువంటి దురుద్దేశాలు కానీ, ఇతరులకు హాని కలిగించే కోరికలు కానీ, ఎటువంటి చెడు ఆలోచనలు కానీ ఉండకూడదు. అమ్మవారు దండనాయకి. అమ్మవారు తప్పు చేసే వారిని దండిస్తారు. అమ్మవారిని పూజించే మన మనసులో ఉన్నటువంటి చెడు ఆలోచనలన్నీ తీసేసి అమ్మవారికి శుద్ధమైన మనసుతో, శుద్ధమైన భక్తితో అమ్మవారిని పూజించాలి. ఇవన్నీ ఎవరు చెప్పరండి. నేను ఎందుకు చెప్తున్నాను అంటే మంచి మనసుతో చేసే పూజ, మంచి మనసులో ఉండే భక్తి అమ్మవారికి చేరుతుంది. అందుకేనండి నేను ఇవన్నీ వివరంగా మీకు అర్థమయ్యేలా చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను. ఇవన్నీ కూడా నేను ఇంతకు ముందు వీడియోలో చెప్పానండి. కానీ ఇప్పుడు మళ్ళీ ఎందుకు చెప్తున్నాను అంటే కొత్తగా చూసేవారు కూడా తెలుసుకుంటారు అనే ఉద్దేశంతో చెప్తున్నానండి. ఈ పంచమి పూజ చేసేవారు తలస్నానం చేసి పూజ చేయాలండి. నూనెను తలకు పట్టించకూడదు. ఈ పంచమి రోజున మీరు చేసిన పూజ, ఆమె ఆశీస్సులు మీ ఇంటికి, మీ జీవితానికి
శక్తిని నింపుతాయి. ఆమె అనుగ్రహంతో భయాలు తొలగిపోతాయి, ఐశ్వర్యం పెరుగుతుంది, మనసుకు శాంతి లభిస్తుంది. అమ్మవారిని పూజించండి, ఆమె పేరును స్మరించండి. ఆమె ఆశీర్వాదంతో జీవితం వెలుగులు చూస్తుంది. ఈ వీడియో మీకు ఉపయోగపడిందా? అయితే ఈ పంచమి రోజున మీరు చేసే పూజనే కామెంట్లో తెలియచేయండి. వీడియోని లైక్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి, మీకు తెలిసిన వాళ్ళ అందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. సో దట్ వాళ్ళకి కూడా ఈ ఇన్ఫర్మేషన్ యూజ్ అవుతుంది. ఇంకా మరెన్నో శక్తివంతమైన శ్లోకాలు, తిథులు, విశిష్టతలు తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది. ధన్యవాదాలు. జై వరాహి దేవి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.